ఒకప్పుడు రామకృష్ణ పరమహంస శిష్యుడు ఆయనతో అంటారు, స్వామి నేను గంగకెళ్ళి స్నానం చేసి నా పాపాలన్నీ ప్రక్షాళన చేసుకుని వస్తానంటాడు. గంగ యందు ప్రక్షాళన చేసుకుని తిరిగి వచ్చి మీతో కూర్చుంటానంటాడు. అప్పుడు రామకృష్ణ పరమహంస ఏమంటారు, గంగా గౌరీ ఇలాంటి నదులు ప్రక్షాళన కేంద్రములు, వాటి యందు మునిగి ఉన్నప్పుడు మాత్రమే పాపాలు ప్రక్షాళన అవుతాయి. మిగతా బయటకు వచ్చితే మామూలే. దాని యందు మునుగుట అనగా మననం నిధి ధ్యాసలు వీటి యందు మునిగి ఎల్లప్పుడూ మన లోపల నుంచి మునిగి లోపల అంతరంలో మునిగి ఉండటమే గంగలో మునక వేయటం. అది నిజమైన గంగా స్నానం. అంటే ఏంటి? ఉత్తరముఖముగాను దక్షిణముఖంగాను ఉత్తరముఖంగాను ప్రవహించే నది గంగ. దానికి కేంద్ర స్థానమే మన పూర్ణత్వం. దాన్ని పొందాలంటే మనం ఎడ పింగళ నాడులలో శుద్ధ చైతన్యమై ఉన్న సుషుమ్న ద్వారా మనం గంగలో మునిగి ఉండాలి. సుషుమ్న ద్వారా పూర్ణత్వానికి వెళ్ళాలి. అది నిజమైన గంగా స్నానం. దేవాలయములందు సత్పురుషుల సన్నిధి యందు ఉన్నప్పుడు మనము పాపాలు అంటనప్పుడు అదే గంగా స్నానం. మరి గంగా స్నానం అంటే మనం ఎల్లప్పుడూ దైవనామస్మరణ చేత మన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదే నిజమైన గంగా స్నానం. మన జీవితం దేవుని యందు మంచి పెద్దల యందు వాళ్ళ ఆచరించడమే, వాళ్ళ సూక్తులను కానీ వాళ్ళు చెప్పిన మాటలు కానీ ఆచరించడమే గంగా స్నానం. దాని యందు ఉన్నప్పుడు మాత్రమే మన పాపాలు అంటాం. ఇది సత్యం. మనం ఉండటం ఎంత నిజమో దైవం ఉండటం కూడా అంతే నిజం. ఇది మనకి ఎరుకకి వస్తుంది. ఇది గంగా స్నానం ప్రాశస్త్యం గురించి, తత్వాన్ని గురించి రామకృష్ణ పరమహంస ఎంత లోతుగా చెప్పారో మనం మరలా విని చదివి అర్థం చేసుకుంటే తెలుస్తుంది. గంగా స్నానం అంటే మన లోపల అంతర్జీవితంలో ఉండాలి, కానీ బాహ్య జీవితంలో కొంతవరకు గంగా స్నానాల్లో దేవాలయాల్లో అక్కడక్కడ పవిత్ర కేంద్రాలు అవి వాటి ఎందు ఉన్నప్పుడు పాపాలు అంటామని పెద్దలు చెప్తున్నారు కదా. అన్నిటినీ ఒకటి మనం ఆచరించి చూద్దాం, తెలుసుకుందాం, ఉందాం.